ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనము. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపమును మన మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసి వేసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితిని. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనము. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 24వ వచనం. యెహోవా యందు నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకు మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనము. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదే, మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకై ఎలాగూ కారణమైన అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానం మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధించబడుటకు కారణమయ్యును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు తండ్రి. నాయన మీరే మా పాపంకు శాంతికరమై ఉన్నారు తండ్రి. మమ్మల్ని ఆదరించి దేవుడు మీరే ఉన్నారు తండ్రి. నాయన మేము మీ అందు భయభక్తులు కలిగి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరచని స్థిరపరచని మీ చిత్తం అంటే మేము తెలుసుకొని మీకు మాదిరి ఉన్నటువంటి శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.